దేవునికి స్తోత్రం. ఈ దిన విజయసారదైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. శ్రమదినమున నీవు కుంగిన ఎడల నీవు చేతగాని వాడవగదువు. సామెతల 24:10. ప్రియా, సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవాదేవుడు తెలియజేస్తున్న మాట, నీవు కుంగిపోవద్దు, నీవు కుంగిపోవద్దు, నేను నీకు తోడైనాను, నీకు జయమిస్తాను విజయమిస్తానని అభయమిస్తున్న మహిమాస్వరూపుడే మన యేసునాథుడు. కైనా మన జీవితంలో కుంగిపోతే మన సమస్యలకి పరిష్కారం రాదు. సమస్యలకు పరిష్కారం దేవుడే. శ్రమ, కుంగిపోవుట నేటి క్రైస్తవులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రాముఖ్యమైనదని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఇందును బట్టి ప్రాచుర్యం కలుగుజేయు దేవుని ఆత్మను కోల్పోచున్నాం. ప్రభువును ప్రేమించులో వెనుకంజ వేయుచున్నాం. మన ప్రార్థన, బైబిల్ చదువుట నామకార్థంగా మారిపోతుంది. శ్రమ లేనిదే సింహాసనం లేదని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ లేనిదే సింహాసనం లేదంట నిజం. మనము అనేక శ్రమల గుండా దాటి వెళ్ళవల్లని ఆనాడు అపోస్తులు ప్రకటిస్తున్నాడు. శ్రమలు సహించేవారు ధన్యులని బైబిల్ చెప్పుచున్నది. ఇప్పటి కాల శ్రమలు మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎన్నదగినవి కావని రోమిలికి రాసిన పత్రిక 8:18 మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు శ్రమపడాడు. ఆయన అడుగుజాడల్లో నడుచున్న మనము కూడా శ్రమల మార్గం నడవలసిందే. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించున్నానని ఆనాడు దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ప్రభు అడుగుజాడల్లో నడుచున్న దేవుని బిడ్డలారా, శ్రమదినమున నీవు కుంగవద్దు, నీవు చేతకాని వాడుగా నుండకూడదు. మనం దేవుని పిల్లలం, దేవుని సొత్తు, దేవుని బిడ్డలం. మన దేవుని వాగ్దానం బట్టి ధైర్యంగా మనం ముందుకు సాగాలి. ఆనాడు దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కైనా యెషయా ప్రవచనం ఇలా చెప్తుంది, సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. దేవుని బిడ్డలారా, నీవు కుంగినప్పుడు ప్రభువైపు చూడుము, ఆయన రొమ్మును ఆనుకునుము. బయలు ప్రవర్తలందరినీ చంపిన ఏలియా యెజెబెలు బెదిరింపులు కుంగిపోయాను. మరణాపేక్ష గల వాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాడు. ఓటరాజులు 19:4. అయితే అతని ప్రార్థన ఆలకింపబడలేదు. దేవుడు తన దూతను పంపి అతన్ని బలపరిచాడు. అతడు శక్తిని మించిన ప్రయాణం చేయసాగాడు. దేవాదేవుని బిడ్డలారా, నేడు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మను నేను బలపరచాను, తన దూతను పంపిస్తున్నాడు. నీకు జయమిస్తున్నాడు, విజయమిస్తున్నాడు. ఏమాత్రం కుంగిపోకుండా, ఏమాత్రం కూడా బలహీనపరచబడకుండా ప్రార్థనలోనూ, వాక్యములోను, ఆత్మీయ జీవితంలోనూ ఇంకాను ముందుకు రండి. శత్రువును జయించండి. సాతాను బలం క్షీణించబడటానికి, సాతాను ప్రయత్నం రద్దు అవటానికి, సాతాను వేసిన మేపకాంతం చించివేయపడటానికి, సాతాను ప్రయత్నాలు తారుమారులు అవటానికి మనం నమ్మిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు గనక శ్రమదిన మీరు కుంగిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడితోటి మీ 2 చేతులు ఎత్తి, మీ హృదయాన్నెత్తి, మీ ఆలోచనలతో, మీ తలంపులెత్తి ఆయన్ని ప్రార్థించండి. ఆయన తప్పకుండా మీకు జయమివ్వగల గొప్ప దేవుడు. అందుకే భక్తులు అన్నారు, కావున మేము అధైర్యపడం, మా బాయి పురుషుడు కుచించున్నను, ఆత్మ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడని దేవుడి వాక్యం తెలియజేస్తుంది కనుక దినదినం మీరు నూతనపరచబడుతూ పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపుడు అయిన తండ్రి, గనుడా, మహాగనుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడా, ఉత్తముడా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ ఇంద్రియ నిగ్రహముల ఆత్మని మీరు ఇచ్చారు, కానీ పెరిగిదన్న ఆత్మను మీరు మాకు ఇయ్యలేదు గనక నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సమస్యల వారికి బలాభివృద్ధినిచ్చేవాడు నీవే గనక, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు నీవే గనక ఇప్పుడే నీ పిల్లైన మాకందరికీ మీ బలమును, నీ ధైర్యమును, నీ అధికారమును, నీ అభిషేకమును, మీ తేజస్సును, జీవన దయచేసి పరిశుద్ధాత్మ మేలుతో మమ్మల్ని నింపి ఈ దినమంతా ప్రభు నీ అధికారంతో పిల్లలు నింపండి. నాయన నీ కృపలో బలపరచండి. ఇప్పుడే బిడ్డల యొక్క ప్రాణం తెప్పరలు చేసి నీతి వర్షాన్ని బిడ్డల మీద కుమరించి మీ పిల్లైన మాకందరికీ జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ దయచేసి మమ్మల్ని చేయిపట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను బంగారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.